హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నథింగ్ బట్ సామ్సంగ్ రీసెంట్గా వీళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ లైనప్ మొత్తాన్ని కూడా, అంటే ఏ సిరీస్ కావచ్చు, ఎం సిరీస్ కావచ్చు, వీటన్నిటిని కూడా 4G నుంచి 5Gకి అయితే అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా వీళ్ళు మొన్న రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి సామ్సంగ్ గెలాక్సీ A52s 5G ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అన్బాక్సింగ్ని, అలాగే దీంతో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. దీనైతే మొన్న సండే రోజు నేను అవుటింగ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఆ ట్రిప్లో మెజారిటీ కీ రోల్ ప్లే చేసిందంతా ఇదే. ఎందుకంటే వాటర్ ఫాల్స్ అనగానే మన మొబైల్ ఫోన్స్ని ఎక్కువగా అయితే షూట్ చేయలేం. బట్ దీంట్లో ఉన్నటువంటి IPX7 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఇన్ఫ్యాక్ట్ మనకి వాటర్ ఫాల్స్ దగ్గర కూడా మంచి మంచి పిక్చర్స్ అలాగే వీడియోస్ని కూడా క్యాప్చర్ చేసింది. అఫ్ కోర్స్ వాటన్నిటిని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంటుంది. సో ఆల్రెడీ A52 4G వేరియంట్ ఉంది. సో దీంట్లో 5G వేరియంట్ అప్గ్రేడ్ కింద మనం ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో పైన టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే సామ్సంగ్ గెలాక్సీ A52s 5G, అలాగే సామ్సంగ్ బ్రాండింగ్, అలాగే రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ వచ్చేటప్పటికి మనకి A52 5G అని చెప్పి, ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్స్ అన్నింటినీ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు దీని మ్యానుఫ్యాక్చర్ అండ్ ఇంపోర్టర్ అడ్రస్ మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే మేడ్ ఇన్ ఇండియా. అండ్ దీనికి సంబంధించినటువంటి కలర్ వేరియంట్తో పాటు దీనికి సంబంధించినటువంటి కొన్ని IMEI సీరియల్ నెంబర్స్ అన్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో మీకు రెండు వేరియంట్స్ ఉంటాయి, 6GB + 128GB, అలాగే 8GB + 128GB, 6GB 128GB 35,999, అలాగే 8GB 128GB 37,999. అఫ్ కోర్స్ మీకు ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్లో మరికొన్ని కార్డ్ ఆఫర్స్ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు, జస్ట్ దీనికి సంబంధించినటువంటి సీల్స్ని మనకు ప్రొవైడ్ చేశారు అంతే. ఇక ఆలస్యం చేయకుండా ఈ సీల్స్ని అయితే మనం ట్యాంపోర్ చేసి బాక్స్ లోపల కంటెంట్ ఏమేమి ఉంది ఏంటి అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు చూసారన్నట్టయితే దీనికి సంబంధించినటువంటి కొంత పేపర్ వర్క్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఇక్కడ మనకి సిమ్ కార్డ్ ఎజెక్షన్ టూల్తో పాటు అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని యూజర్ మాన్యువల్స్ని ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో అయితే TPU కేస్ని ప్రొవైడ్ చేయలేదు అనుకుంటా. సో TPU కేస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా ఇవే కాకుండా మనకి బాక్స్లో మొబైలే ఉంది. మొబైల్ మనం పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ కంటెంట్ చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఒక ట్రావెల్ అడాప్టర్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే 25 వాట్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ కమ్ డేటా కేబుల్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సో హియర్ ఇట్ ఈస్ ఫైనలీ ద కింగ్ ఆఫ్ ద షో, మొబైల్ ఫోనే. సో ఈ మొబైల్ ఫోన్ ఒక చిన్న ర్యాపర్ తోటి ర్యాప్ చేసి అయితే పంపించారు. ఆఫ్ కోర్స్ దీన్ని కూడా మనం ఓపెన్ చేద్దాం. సో హియర్ ఇట్ ఈస్. సో బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి గ్లాసీ ఫినిష్ కాకుండా మ్యాటీ ఫినిష్ తీసుకొచ్చాడు. కొంచెం మనకి ఎన్రిచ్డ్ లుక్ అయితే రావడం జరుగుతుంది, కానీ ఫింగర్ ప్రింట్స్ని అయితే కొంచెం లైట్గా అట్రాక్ట్ అయితే చేస్తుంది. ఇదంతా కూడా గ్లాస్ ఏం కాదు, పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే. ఇక సైడ్స్ అంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే మనకు ప్రొవైడ్ చేశారు. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే సూపర్ AMOLED LED స్క్రీన్, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్తో మనకి ఇది రావటం మరొక విశేషం. సో ఒకసారి ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవరీని అయితే చూద్దాం. సో రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే స్పీకర్ గ్రిల్స్, అలాగే Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్తో పాటు స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ ఏం లేదు, ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి సిమ్ కార్డ్ స్లాట్తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఫోన్ మీరు చూసారన్నట్లయితే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, ఇది కూడా మనకి కైండ్ ఆఫ్ సామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్ డిజైన్ ప్యాటర్న్లోనే మనకి ఇది రావడం జరుగుతుంది. దీంట్లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద, అలాగే సెకండరీ వచ్చేటప్పటికే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 5 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి రెండు సెన్సార్స్, అది కూడా ఒకటి డెప్త్, మరొకటి వచ్చేటప్పటికే పోర్ట్రేట్ షాట్ కోసం యూజ్ చేస్తే, వీరి ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేయడం జరిగింది. కోర్స్ ఇందులో వచ్చేటప్పటికే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇందులో వచ్చేటప్పటికే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, AI బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు డాల్బీ అట్మాస్ ఆడియో, అలాగే IP67 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇందులో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 778 SoC చిప్సెట్ ని మన ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే 5G ఆల్మోస్ట్ 12 బ్యాండ్స్ కి మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక మనకు పంపించినటువంటి కలర్ వచ్చేటప్పటికే ఆసమ్ బ్లాక్, దీంతో పాటు ప్యారల్ గా మీకు
మీకు వైట్ వైలెట్తో పాటు మింట్ కలర్ కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా డిజైన్ అండ్ లుక్ పరంగా అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇక దీంట్లో సిమ్ కార్డ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో మనకు రావడం జరుగుతుంది. అంటే డ్యూయల్ సిమ్ కార్డ్స్ కావచ్చు, లేదన్నట్లయితే అడిషనల్గా మెమరీ కార్డ్ స్లాట్ కావచ్చు. సో దీన్ని మాత్రమే మీరైతే యూస్ చేసుకోగలరు, కానీ 2 సిమ్ కార్డ్స్ అండ్ అట్ ద సేమ్ టైం మీరు ప్యారల్గా మెమరీ కార్డ్ని అయితే యూస్ చేయలేరు. సో ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్, మనకి ఇక్కడ ఫోన్ అయితే బూట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ద ఫోన్లోకి అయితే వెళ్ళి ఒకసారి దీంట్లో ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ నేను సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తున్నాను. ఇది వచ్చేటప్పటికి మనకి 1 UI వర్షన్ 3.1 అలాగే Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో మనకు రావడం జరిగింది. అండ్ ఆగస్ట్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్తో మనకు రావడం జరుగుతుంది. సో వీళ్ళు వచ్చేటప్పటికి 3 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పి వీళ్ళైతే ప్రామిస్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం అడిషనల్గా ఇక్కడ డిస్ప్లే ఫీచర్స్లోకి వెళ్ళారు అన్నట్లయితే మోషన్ స్మూత్నెస్ ఇక్కడ హై లేదా స్టాండర్డ్, సో రెగ్యులర్ 60 Hz అలాగే హైలో పెట్టుకున్నారు అన్నట్లయితే 120 Hzగా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక ఒకసారి స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక స్టోరేజ్లో ఇది 128 GBలో ఆల్మోస్ట్ ఆల్ 24% ఆఫ్ ద డేటా ఏదైతే ఉందో కన్సమ్ట్ అవడం జరిగింది, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మిగతా యాప్స్ కోసం. ఇక బై డిఫాల్ట్గా కొన్ని అయితే స్పామ్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, లైక్ స్నాప్చాట్ కావచ్చు, డైలీ హంట్ కావచ్చు. ఆఫ్ కోర్స్ వీటిని రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే కనుక మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసేసుకోవచ్చు, నో వరీస్. వీడియో క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒకసారి వీడియో క్వాలిటీ కూడా మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో క్వాలిటీ అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు వీడియో ప్లేయింగ్ కూడా మీకు అరౌండ్ 1080pలోనే మనకి వీడియో అయితే ప్లే అవుతుంది. ఇందులో వచ్చేటప్పటికి మనకి డాల్బీ అట్మాస్తో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక దీంట్లో మనం వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే హీర్ ఇట్ ఈస్, ఇక్కడ మీరు చూడొచ్చు అరౌండ్ 188 grams దాకా మనకి టోటల్ దీని వెయిట్ రావడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో డైలర్ ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే మనకి డిఫాల్ట్గా శాంసంగ్కి సంబంధించినటువంటి డైలర్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇందులో సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఒకవేళ వాయిస్ రికార్డింగ్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే దీన్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక మెసేజింగ్ మాత్రం బై డిఫాల్ట్గా మనకి గూగుల్కి సంబంధించినటువంటి మెసేజింగ్ సర్వీసెస్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తుంది, డీటెయిలింగ్ చూడండి చాలా బాగుంది. ఈవెన్ ఇది వచ్చేటప్పటికే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్లో నేను క్యాప్చర్ చేశాను. ఇది వచ్చేటప్పటికి నేను HDR యాక్టివేట్ చేశాను. నిజంగా స్కై అయితే చాలా బ్లూగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేటప్పటికే రేర్ పోర్ట్రేట్ ఎఫెక్ట్. ఇక ఇది వచ్చేటప్పటికే ఫ్రంట్ సెల్ఫీ మాడ్యూల్, అలాగే ఇది వచ్చేటప్పటికి మీకు సెల్ఫీలో పోర్ట్రేట్ షాట్, పోర్ట్రేట్లో డెప్త్ ఎఫెక్ట్ కూడా పర్వాలేదు, బాగుంది. ఇక ఇప్పుడు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో నేను నార్మల్ 1080p మీద వీడియో క్యాప్చర్ చేశాను. స్టెబిలైజేషన్ కూడా బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో అంటే వీడియో ఏదైతే ఉందో నేను లో లైట్ కెమెరాలో నేను క్యాప్చర్ చేసిన వీడియో రికార్డింగ్. అండ్ ఇప్పుడు మీరు చూసినటువంటి క్యాప్చర్ వీడియో అంతా కూడా ఇది జూమ్ చేసి, జూమ్లో కూడా పర్వాలేదు, డీటెయిలింగ్ అనేది బాగానే ఉంది. సో ఇక్కడ మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో నేను 1080p 60 FPSలో నేను వీడియోని అయితే క్యాప్చర్ చేశాను. ఇది కూడా పర్వాలేదు. అండ్ జూమ్లో కూడా డీటెయిలింగ్ బాగానే ఉంది. ఇక ఇది వచ్చేటప్పటికే అల్ట్రా హై డెఫినేషన్ 4Kలో నేను వీడియో రికార్డ్ అయితే చేశాను. సో ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక వాయిస్ చూడండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. బేసికల్లీ ఇనిషియల్ ఇంప్రెషన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో కొంచెం మ్యాటి ఫినిష్ తోటి ప్రీమియంగా మనకు కనిపిస్తున్నా కానీ పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ అని మనకైతే అర్థమైపోతూ ఉంటుంది. ఇక సైడ్స్ అంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్, కాకపోతే SS కోటింగ్తో మనకు రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే శాంసంగ్ పర్టికులర్గా బ్రాండ్లో కావాలనుకుంటున్నారో, కొంచెం ప్రీమియంగా కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఒక లుక్ వేసేయచ్చు. బేసికల్లీ దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉండడం జరుగుతుంది. 6+ 128 GB వచ్చేటప్పటికే మీకు సుమారుగా 36,000 రూపాయలకి, అలాగే 8+ 128 GB వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా 38,000 రూపాయలకి. 8+ 128 బదులు 8+ 256 చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఎవరైతే డ్యూయల్ సిమ్ కార్డ్స్ వాడతారో సో వాళ్ళైతే, అంటే అడిషనల్గా మెమరీ కార్డ్ కావాలనుకుంటుంటారో సో వాళ్ళందరూ అయితే కొంచెం ఇక్కడ డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఇందులో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తుంది కాబట్టి, అంటే ఒక సిమ్ కార్డ్ వాడారు అన్నట్లయితే మరొక సిమ్ కార్డ్కి త్యాగం చేసి మీరు మెమరీ కార్డ్ని అయితే వాడాల్సి ఉంటుంది. సో దాన్ని అయితే ఒక దృష్టిలో పెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం నిజంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, శాంసంగ్ దీంట్లో కింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఆఫ్ కోర్స్ ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక దీంట్లో హైలైట్ ఏంటి అంటే IPX67 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ. సో ఇప్పుడు ఉన్నటువంటి రైనీ సీజన్ కావచ్చు, ఎవరైతే పర్టికులర్గా ఎక్కువగా వెట్ ఏరియాస్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఒక లుక్ అయితే వేయచ్చు, పర్టికులర్గా శాంసంగ్ బ్రాండ్లో చూస్తున్నారు అన్నట్లయితే. ఇంకా దీన్ని డీటెయిల్డ్గా నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఒక రివ్యూ రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.